వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ప్రభుత్వ వైద్య విద్యను ప్రైవేటు పరం చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. వైద్య విద్యను ప్రైవేటు పరం చేయడానికి సహించేది లేదని వారు హెచ్చరించారు. 26 జిల్లాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, ఒంగోలు, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, ఏలూరు తదితర ప్రాంతాలలో వేల సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కడికక్కడ భారీ నిరసనలు, ర్యాలీలు చేపట్టారు. చాలా చోట్ల పోలీసులు అడ్డుకున్నప్పటికీ క్రమశిక్షణతో ముందుకు నడిచారు. ప్రైవేటీకరణ అడ్డుకొని తీరుతామని శపథం చేశారు. ప్రధానంగా యువత వేల సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన శక్తినంతటినీ కూడా తీసుకొని తన ప్రజా ప్రతినిధులను, నాయకులను, కార్యకర్తలను రంగంలోకి దించింది. మాజీ మంత్రులు, పార్టీ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, డివిజన్ సభ్యులు ముందుండి ఈ ర్యాలీను నడిపించారు. ప్రైవేటు రంగంలో వైద్య విద్యను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు, డిఆర్ఓలు, ఆర్డీఓలకు, మండల అధికారులకు వందలాది వినపత్రాలను అందజేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ ర్యాలీలను నిర్వహించిన తీరును బట్టి విద్య, వైద్య ప్రైవేటీకరణ పట్ల ఇంతటి వ్యతిరేకత ఉన్నదా అని అనిపిస్తున్నది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి వైద్యరంగాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి చాలామంది పెద్దలు విద్యను, వైద్యాన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని తలపిస్తూ వచ్చారు. ఉచితంగా విద్యను, వైద్యాన్ని అందిస్తే చాలు, ఎలాంటి సంక్షేమ పథకాలు అవసరం లేదని మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి సైతం ఉచ్చరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వాలు తాము అనుకున్నదే తడవుగా ప్రజాభిప్రాయానికి తావు లేకుండా వ్యవహరించడం జరుగుతుంది. 1992లో వైద్య కళాశాలలను ప్రైవేటు రంగంలో వైద్య కళాశాలకు ప్రవేశపెట్టాలని అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో ప్రజల నుండి, ప్రతిపక్షం నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ అంశంపై తన నిర్ణయాన్ని వెనకకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాగ్రహాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇదేదో వైసీపీ రొటీన్ కార్యక్రమం అని కొట్టివేయరాదు. కేవలం వైసీపీ మాత్రమే కాకుండా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ అంశంపై ఇప్పటికే తమ వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. పలు కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉన్నాయి. పీపీపీ అంటే ప్రైవేటు కాదని రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశానికి కొత్త భాష్యం చెప్పడానికి ఇప్పటికైనా మానుకొని తగిన నిర్ణయం తీసుకుంటుందని భావిద్దాం. సాక్షి మీరు ముందు